నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ తోలుతుంటా. సో ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాము. డేట్ వచ్చేసి 14వ తేదీ బుధవారము, ఫిబ్రవరి 2024. సో ఎప్పట్లాగే వాటర్ బాటిల్స్ అన్ని పెట్టుకున్నాము. ఒక చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము. సో నాకైతే అసలు టైమింగ్ కుదరట్లేదు నైట్ చేయడానికి. ఒకసారి వీడియో ఎడిటింగ్ చేసి అంతా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక పక్క మన సబ్స్క్రైబర్స్ కాల్ చేస్తున్నారు కొంతమంది. సో డైలీ చేస్తున్నారు అనుకోండి, బట్ కాకపోతే మనకు అంత సమయం కుదరలేదు. కొంతమందికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నా, పడుకున్నప్పుడు చేస్తున్నారు. సో అందరితో మాట్లాడడానికి కూడా వీలు అవ్వలేకపోతుంది. ఈరోజు కూడా చాలా లేట్ అవుతుంది డ్యూటీ చేయడానికి. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న కప్పు టీ తాగేద్దాము. ఆల్రెడీ 10 గంటల పైన అయిపోయింది. కప్పు టీ తాగేసి స్టార్ట్ చేద్దాం డ్యూటీని. ఫ్రెండ్స్, టీ తాగడం అయితే అయిపోయింది, ఇంకా డ్యూటీ ఆన్ చేయడమే. సో చాలా లేట్ అయిపోయింది ఇప్పటికేను. బండిలో కూర్చొని డ్యూటీ ఆన్ చేద్దాం. ఇంకా లైట్ ఎందుకు చేయాలి. ఇప్పుడు సమయం వచ్చేసి రాత్రి 10:31 అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి మనం ఓలా ఆన్ చేద్దాము. ఓలా ఆన్ అయింది. ఇప్పుడు ఊబర్ ఆన్ చేద్దాము. ఊబర్ కూడా ఆన్ అయిపోయింది. ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే సో నాకు నిన్న నైట్ ఫుల్ కోల్డ్ అయిపోయి నేను బండి తీయలేకపోయినా. కంటిన్యూస్గా ఒక 25 నిమిషాలు తుమ్ముతూనే ఉన్నా. అసలు ఇంకా ఏమైపోతుందో కూడా అర్థం కాలే. సో మనకి ఏదో ఊబర్లో బుకింగ్ వచ్చింది 14 కిలోమీటర్లు అంట. తీసుకుందాం. ఫస్ట్ బుకింగ్ ఎందుకు వదులుకోవాలి. టైం చూడొచ్చు 10:31. ఇప్పుడు 10:32 అనేది కరెక్ట్గా. ఎంత దూరం ఉందో చూద్దాం. 2 minutes 500 meters. బాగా తుమ్ములు వచ్చేసి 25 నిమిషాలు బాగా కంటిన్యూగా అయిపోయింది. ఇంకా తీయలేకపోయినా, అందుకే ఫుల్ బాడీ మొత్తం వీక్ అయిపోయింది. సో ఇప్పుడు తీస్తున్నాను. మనం పోదాం లేట్ చేయకుండా కస్టమర్ దగ్గరికి. ఇప్పుడే మొదటి బుకింగ్ ఏ అంతరాయము కలగకుండా అని అన్ను. ఫుల్ చిన్నపిల్లడు వచ్చినాడు. 30 నిమిషాలు పట్టింది డ్రాప్ చేయడానికి. దగ్గి పెడతాడు, ఎక్కడే కానీ స్టాప్ చేయలేదు. ప్రతి ఒక్కరికి బాగాలేకుండా అయిపోతుంది, ఎందుకో తెలియదు. కానీ మొత్తానికైతే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ దింపేసిన, మెట్రో సైడ్, మెయిన్ రోడ్ సైడ్. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత చూద్దాము. ఇప్పుడే జస్ట్ క్యాష్ కలెక్ట్ అయితే తీసుకున్నాము. 11:02 అయితే అంది. సో ఎండ్ చేద్దాం మనం. ఎండ్ అయిపోయింది. 5 స్టార్ రేటింగు వద్దు మనకి. సో అమౌంట్ జనరేట్ అనేది చూద్దాం. ఈ ట్రిప్కి ఎంత ఇచ్చినారో చూద్దాం మనం. గోషేడను డిస్టెన్స్ వచ్చేసి 24 నిమిషాలు, 13 కిలోమీటర్లు ఉంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 273 రూపాయలు. మనకు వచ్చేసి 226 రూపాయలు వచ్చేసింది. బుకింగ్ ఏది అలా పర్సనల్ బుకింగ్ వచ్చింది. SMVT రైల్వే స్టేషన్కి పోతున్నా. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము. కస్టమర్లు అయితే వచ్చినారు, డైరెక్ట్ మాట్లాడుకోబోతున్నా. ఫస్ట్ బుకింగ్ అయిపోయిన తర్వాత రెండో బుకింగ్ కోసం వెయిట్ చేసినాం కదా. మధ్యలో ఒకటి 1 hour రెంటల్ బుకింగ్ వచ్చింది, దాన్ని తీసుకోలేదు నేను. సరేలే అని చెప్పేసి ఇంకా మనం చూపిస్తాను ఎర్నింగ్స్. హిందీ అతను వచ్చాడు, ఇట్లా SMVT రైల్వే స్టేషన్ వాళ్ళు అన్నాడు, యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. సరే అన్నాను. ఉండు ఎంత అని అడిగితే ఉండు చూసాను ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్నాను. చెక్ చేస్తే 14 కిలోమీటర్లు వచ్చింది. దాని తర్వాత 350 అడిగిన. 350 అడిగితే భయ 300 ఇస్తాను భయ, ఇద్దరే కదా ఉండే. సరే అని చెప్పేసాను. సో తీసుకున్నాను, పోయి డ్రాప్ చేసినాను. మళ్ళీ ఇప్పుడు ఓలాలో సరే ఊబర్లో బుకింగ్ వచ్చింది, కస్టమర్ వస్తున్నాడు. సో పికప్ చేసుకొని పోదాము. సరే తర్వాత చూపిస్తాను నేనైతే. ఇప్పుడు ఊబర్లో రెండో బుకింగ్ అయిపోయింది. SMVT రైల్వే స్టేషన్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ ముందు పికప్ చేసుకున్నా. అక్కడి నుంచి ఇప్పుడు సర్జాపూర్ రోడ్లోకి వచ్చింది. సర్జాపూర్ రోడ్లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఉంది. సో ఈ బుకింగ్ అయిపోయిన తర్వాత కూడా చూద్దాం రెండు బుకింగ్స్కి ఎంత అయింది అనేది. జస్ట్ 1 minute 170 meters ఉంది, కానీ 1 kilometer ఉండదు. తిప్పుకొని వచ్చిన. సో ఇక్కడికి వచ్చేసిన వద్ద చూడొచ్చు. ఊబర్లో 12:55కి వచ్చింది. మొత్తానికైతే 2 బుకింగ్లు కంప్లీట్. అంతకుముందు ఒకటి 3, పర్సనల్ ఒకటి 4 అనుకోండి. 4 అనుకోండి కాదు. ఇప్పుడు 2 బుకింగ్స్కి మనము చూపించాలి. ఇప్పుడు వచ్చేసి ఈడ మన సర్జాపూర్ రోడ్లో తంతే వర్తూరులో వచ్చి పడినా. సో ఈడ అంత బిరుగా బుకింగ్లు రావు. ఇంకా ఇప్పుడు ఆ 2 బుకింగ్లకి ఎంత అయిందో చూద్దాం ఒకసారి. టైం వచ్చేసి 12:57 అవుతుంది. 2 బుకింగ్లకి ఎంత అయిందో సీ డీటెయిల్స్. ఎర్నింగ్స్ అంతే. ఇది చూపించలేదు మనము. ఇది వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 347 రూపాయలు. మనకు వచ్చేసి 330 రూపాయలు ఇచ్చినారు. 49 నిమిషాలు 20 కిలోమీటర్లు ఊబర్గో. నెక్స్ట్ వచ్చేసి ఏదో బుకింగ్ వచ్చింది, తీసుకుందాం. వేస్ట్ ఎందుకు చేయాలి టైము. కానీ 7 నిమిషాలు పికప్ అంట, తప్పదు పోవాలి. యాక్సెప్ట్ అవుతుందో లేదు తెలియదు. ఓ యాక్సెప్ట్ అయింది.
వాజ్ గాన్. లాస్ట్ బుకింగ్ చూద్దాం మనం, ఒకటేసారి చూద్దాం మళ్ళీ ఎందుకు. ఈ బుకింగ్ వచ్చేసి గోషెడ్ను కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. 210 రూపాయలు, మనకి ఇచ్చిండేది 200 రూపాయలు ఇచ్చినారు. 14 నిమిషాలు 8 కిలోమీటర్లు. ఎంత దూరం ఉందో డిస్టెన్స్ చూద్దాం. 1.7 ఉంది, 6 మినిట్స్ చూస్తుంది. ఇక్కడ ముందర ప్రెస్టేజ్ అపార్ట్మెంట్లో. బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం. ఇంకా ఇందాక బుకింగ్ వచ్చింది కదా, అది క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది లోపలికి పోవాలి ఇంకా 1 కిలోమీటర్ అట్లా. గేట్ దగ్గర వాళ్ళకి ఫ్లాట్ నెంబర్ చెప్తేనే వదులుతారు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫోన్ 4-5 సార్లు చేసినారు, రెస్పాండ్ అవ్వలేదు. మెసేజ్ పెట్టినాను ఫ్లాట్ నెంబర్ పెట్టని, అయినా రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి మనం వేలు చేయాల్సిన అవసరం లేదు. అందుకని కొంచెం వెనక్కి రివర్స్ చేసుకొని బయటకు వచ్చేసి క్యాన్సిల్ చేయబోతున్నాం ఇప్పుడు. ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. ఇలాంటి తలతిక్క మనుషులు ఉంటారు కొంతమంది, రెస్పాండ్ అవ్వకుండా బిల్డప్ ఇచ్చుకుంటా ఉంటారులే వాళ్ళకేమన్నట్టు. కాబట్టి మనకు అంత అవసరం లేదు కాబట్టి క్యాన్సిల్ చేసిన బుకింగ్. బుకింగ్ క్యాన్సిల్, యాక్సెప్ట్ ట్రిప్ బై. ఓకే, క్యాన్సిల్ అయితే అయిపోయింది. సమయం వచ్చేసి అర్ధరాత్రి 1:06 అవుతుంది టైము. ఓలా ఊబర్ 2 ఆన్లోనే ఉన్నాయి. ఏదైనా బుకింగ్ వస్తే తీసుకుందాం. ఊబర్లో ఏదో బుకింగ్ ఉంది, చూద్దాం ఎంత దూరం ఉందనేది. 1.9 ఉంది, 4 మినిట్స్. సమయం వచ్చేసి 1:18 అవుతుంది అర్ధరాత్రి. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఈరోజు ఏంటో అన్నీ క్యాన్సిల్ అయ్యా. ఇందాక కూడా చేసాం, మళ్ళీ ఇప్పుడు జస్ట్ యూటర్న్ ఇట్లా రైట్ టర్న్ తీసుకున్నాను, మళ్ళీ క్యాన్సిల్ అయింది. అర్థం కావట్లేదు ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి బుకింగ్లో. ఇలా క్యాన్సిల్ అయిపోయింది చూడండి, జస్ట్ అట్లా తీసుకున్న యూటర్న్ అంతే. ఏం చేద్దాం, మనకే ఓటు రాసి పెట్టి ఉంటాయి కదా, దానిలో కోసం వేచి ఉందాము. తప్పు లేదు కదా, మామూలుగా జరుగుతుంటాయి ఇలాంటివి. మళ్ళీ ఇప్పుడు ఏదో ఊబర్లో బుకింగ్ వచ్చింది, అదన్నీ ఉంటుందో లేదో తెలియదు, చూద్దాం ఎంత దూరం ఉందనేది. టైం వచ్చేసి 1:23 అవుతుంది. 4 మినిట్స్ 1.2 ఉంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము, ఏదైనా క్యాన్సిల్ అవుతుందో లేకుంటే ఉంటుందో తెలియదు. కానీ చెప్పినాను కదా, పిచ్చ కోపం వస్తుంది నాకైతే. ఇక కరెక్ట్గా ఇంకా లోపలికి ఇక్కడ బ్రిగేడ్లో లోపలికి పోయేతా కరెక్ట్గా వచ్చిన అటు నుంచి ఇటుకి ఎంత దూరం వచ్చినా కూడా చూపిస్తా. క్యాన్సిల్ చేసినారు, అర్థమే కావట్లేదు ఎందుకో. ఈరోజు 3 బుకింగ్లు క్యాన్సిల్ అయిపోయినాయి ఇప్పటికి. అదో బ్రిగేడ్ దానిలోకి ఇందాక డ్రాప్ చేసాం మనము, అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ముందర పోతే ఆడ క్యాన్సిల్ అయింది. చూడండి ఎంత దూరం వచ్చినాను అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్ క్యాన్సిల్ అయింది చూడండి. 1.2 అంటే 700 మీటర్స్ వచ్చేసిన, క్యాన్సిల్ చేసినారు. ఆ క్యాన్సిలేషన్ ఛార్జ్ అని వచ్చిందో లేదో చూద్దాం. పిచ్చ కోపం వస్తుంది ఇట్లా కానీ చేస్తే. చేయాలనే ఉత్సాహము, మూడు అన్నీ దొబ్బుతాయి. చూడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ లేదు. ఈ నా కొడుకు చేసే పనికి గలీజ్ నా కొడుకు ఊబరోడు. ఎప్పుడైనా కానీ మనం అంత బండి మూవ్ అయింది దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్యాన్సిలేషన్ ఫేర్ ఇవ్వాలా, కానీ ఇవ్వరు నా కొడుకులు. ఏం చేస్తా చెప్పు, పాయింట్ లేకపోయిన తర్వాత టైమింగ్ కౌంట్ అయితేనే ఇస్తారు. ఇది ఏమన్నా బయట ఓపెన్ ప్లేస్లో ఉంటే కానీ కరెక్ట్ అడిపోయి మనం నిలబెట్టుకొని ఏమైనా చేయొచ్చు. అసలు ఇంకా ఈ లోపలికి పోయి సాయాలంటే కానీ అపార్ట్మెంట్స్లోకి ఖచ్చితంగా ఫ్లాట్ నెంబర్ చెప్పాలా, బొచ్చు బోసానని చెప్పాలి. అందుకే పిచ్చ కోపం వస్తుంది నా కొడుకులు చేసే పనికి. అది కానీ అర్థం చేసుకొని సార్ నా కొడుకులు. ఏం చేస్తాం, అది రాసి పెట్టింటే అది పోదాం. తిట్టి ఏం లాభం లేదు, ప్రయోజనం లేదు. ఏమంటే కంట్రోల్ చేసుకోలేం కదా, సో అందుకని తిట్టాల్సి వస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడైతే ఓలాలో ఒక బుకింగ్ వచ్చింది. ఏదన్నా కస్టమర్ని పికప్ చేసుకొని పోతామో లేదో తెలీదు, కానీ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్కి. ఏమో చూద్దాం, ఈరోజు అన్ని క్యాన్సిల్ అయితే, లేకుంటే మనం ఇట్లా కూర్చొని తర్వాతకి చెప్పుకుంటూ ఉండాల్సి వస్తుందేమో తెలియదు కదా. సో ఇప్పుడైతే పోదాము, ఎంత దూరం ఉందో చూద్దాము. టైం వచ్చేసి 1:33 అవుతుంది అర్ధరాత్రి. ఎంత దూరం ఉందో చూద్దాం. 1.2 3 మినిట్స్ ఉంది. బుకింగ్ వచ్చేసి కాంపాక్ట్ ఆటో బుకింగ్ మనకి ఇచ్చినారు. అంటే ఆటోతో సమానం ఈ బుకింగ్. కాంపాక్ట్ అంటే మినీ కూడా కాదు. ఇప్పుడైతే పోదాం, ఎందుకు టైం వేస్ట్ చేయాలి, కస్టమర్ దగ్గర పోదాం. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ అయిపోయింది. ఎన్ని బండ్లు ఉన్నాయి చూద్దాము. ఓలా ఊబర్ 2 ఆన్లోనే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ జస్ట్ ఇప్పుడే కస్టమర్ని డ్రాప్ చేసిన. సమయం వచ్చేసి 2:37 అవుతుంది రాత్రి. సో కార్లు వచ్చేసి 288 ఉన్నాయి. ఊబర్లో చూద్దాం. ఊబర్లో వచ్చేసి ఊబర్గో షెడన్ 205 బండ్లు ఉన్నాయి. ఊబర్గో 135 బండ్లు ఉన్నాయి. బుకింగ్ ఎంతసేపుకి వస్తుందో చూద్దాము. ఇప్పుడు వచ్చిన బుకింగ్ వచ్చేసి అమౌంట్ అంతవరకు జనరేట్ అవ్వదన్నమాట, కొంచెం సమయం పడుతుంది. అది జనరేట్ అయిన తర్వాత చూద్దాము. మనకైతే బుకింగ్ వచ్చింది ఎయిర్పోర్ట్లో. ఇప్పుడు
జస్ట్ ఊరిని ఒక టీ తాదామని చెప్పేసి ఇట్లా బ్యాక్ రూట్లో బేగూర్ అని వస్తుంది, అటుకు వచ్చినాను. వచ్చి ఉచ్చబోసకి పోయినా బుకింగ్ వచ్చింది, పార్క్ పికప్ 2లో వచ్చింది. పోవాలి ఇప్పుడు అటుకి. అమ్మ ఈ తుమ్ము రాదు అట్లా లోపలికి పోదు, అట్లా అయిపోయింది. మళ్ళీ ఏమంటే ఇటు నుంచి బొమ్మిడి పంచాయతీ కిలోమీటర్లు వేస్ట్, అదేందో ఆడే ఉన్నట్లు అంటే అట్లే తిప్పుకొని పోదాం కదా. ఇప్పుడు పోయినాడు అంత బిరిగ్గా పికప్ అవుతుందో లేదో తెలియదు. కానీ ఏదన్నా ఇంకొంచెం ముందరకు పోతేగిన ఒక టీ దొరికితే తీసుకొని తాక్కుంటూ వెళ్ళిపోదాము, ఎందుకు లేట్ చేయాలా. కానీ బాగా తొందరగానే వచ్చింది. ఇదే సిచ్యువేషన్లో మనకి ఓలాలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది, కానీ రాదే. సరేలే పోదాం, ఎందుకు ఆవేశపడాలా, ఎంత దూరం ఉందో చూద్దాం. అది కూడా ఇది నావిగేషన్ తీసుకొని సాయదు, ఒక్కొక్కసారి తీసుకుంటుంది. సమయం వచ్చేసి రాత్రి 2:48 అవుతుంది. ఇదో బుకింగ్ T2 వచ్చింది, ఊబర్ గో. ఇప్పుడైతే ఆడికి పోదాము, పోయేసి చూద్దాం ఎంతసేపటికి పికప్ అవుతుంది అనేది. ఇందాక కస్టమర్ని డ్రాప్ చేసే పోయేటప్పుడు షిఫ్ట్ కార్ ఏదానికో కొట్టింది. సో రైట్ సైడ్ మొత్తం ఫుల్ డ్యామేజ్ అయింది బాగానే. చూద్దాము ఏదానికి కొట్టినారనేది, బండి ఉందా లేదా అనేది కూడా. పీసులు అన్నీ బాగానే పన్నాయడం నేను. ఇవన్నీ నిలబెట్టినారు, అది డ్యామేజ్ అయినందుకు. దీనికి కొట్టారు ఈ బండికి, లెఫ్ట్ సైడ్ ఫుల్ డ్యామేజ్ అయింది బండి అయితే. ఇటియోస్ కార్కి షిఫ్ట్ కార్ వచ్చి కొట్టింది. లెఫ్ట్ సైడ్ ఇటియోస్ కార్కి తగిలింది, రైట్ సైడ్ షిఫ్ట్ కార్కి తగిలింది. ముందర బ్యాక్ సైడ్ ఇటియోస్ కార్కి తగిలింది. కరెక్ట్గా 3 గంటలకు వచ్చినాను. 4 నిమిషాలు ఏదో ఫోన్ ఉంటే ఫోన్లో మాట్లాడుతున్నాను. బండ్లు అయితే ఉన్నాయి, కానీ అంత బిగ్గా మూవ్ అవుతాను లేదు. 3:05 అవుతాను టైము. బండ్లు అయితే బీవచ్చంగా ఉన్నాయి. ఫాస్ట్గా ఏం మూవ్ అవుతాను లేదు, స్లోగానే మూవ్ అవుతాను. చూద్దాం ఎంతసేపటికి పికప్ వస్తుందో. ఓలాలో అయితే ఫుల్ ఉన్నారు మినీకి, ఊబర్లో అయితే ఎవ్వరు లేరు చూడండి. కానీ మనమైతే పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఇద్దో అక్కడ ముందర కనిపిస్తుంది కదా ఊబర్గో. టైం వచ్చేసి 3:17 అయితే ఎక్కువ సమయం అట్లా. సో కరెక్ట్గా 2 బండ్లు ఉన్నాయి మన ముందు, ఈ బండి కాకుండా బండి. జస్ట్ ఒక 2 మినిట్స్లో పికప్ అయిపోవచ్చు, ఎందుకంటే వచ్చేసినారు 4 కస్టమర్లు వచ్చినారు, తొందరగానే అయిపోతుంది. 3:20కి అనుకోండి పికప్ అయ్యేది. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిండే బుకింగ్ అయితే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. సో క్యాష్ అయితే తీసేసుకున్నాము. ఈ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బుకింగ్కి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 900, మనకు వచ్చేసి 434 రూపాయలు ఇచ్చినారు. ఊబర్గో 36 నిమిషాలు 36 కిలోమీటర్లు. బుకింగ్ అయితే ఎదురు రాలేదు, వెయిటింగ్ ఇంగాను. బండిలో డీజిల్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఒక్క పాయింట్ కూడా లేదు. ఎడన్నా దగ్గరలో నియర్ బై పెట్రోల్ బంక్ ఉంటే పోయి వేయించుకుందాము. ఖాళీ అయిపోయింది అసలు. ఓలాలో ఎయిర్పోర్ట్ పోయిండే బుకింగ్కి ఎంత ఇచ్చినా చూడలేదు మనము, దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం ఇప్పుడు. ఎర్నింగ్స్ హిస్టరీ ఇంట్లో చూడాలి ఇప్పుడు. ఒకటే రైడు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది 1158 రూపాయలు తీసుకున్నారు. మనకు వచ్చేసి ఇది ఇంక్లూడ్ టోల్ 907 రూపాయలు. సో మామూలుగా టోల్ డివైడ్ చేస్తే 791 రూపాయలు ఇచ్చినారు. సో జిఎస్టీ, ఓలా పేడ్ ఇవన్నీ ఇంక మనకు అవసరం లేదు. ఇది వచ్చేసి మినీ బుకింగ్స్ అయితే ఒకటి వచ్చింది, కానీ డీజిల్ పట్టించుకున్న తర్వాత. సో నేను బైక్ లేట్ అయిందని చెప్పి క్యాన్సిల్ చేసినాడు. దాని తర్వాత టీ తాగేపోయింటే టీ తాగేటప్పుడు ఒక బుకింగ్ వచ్చింది. సో నేను జోయిలో నుంచి తీసే లోపల, యాక్సెప్ట్ చేసే లోపల అది వేరే వాళ్ళకి మ్యాచ్ అయిపోయింది. బుకింగ్ అయితే ఎదురు రాలేదు, ఏదైనా వస్తే తీసుకుందాం. డీజిల్ అయితే పట్టించేసినాను. ఊబర్లో ఇప్పుడే జస్ట్ ఒక బుకింగ్ వచ్చింది. సో పక్కనే ఇట్లా యూటర్న్ చేసుకోవాలి, అది అక్కడ ఆపోజిట్లో కార్ పోయే చోటు పోదాము. టైం వచ్చేసి 4:16 అవుతుంది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The
night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. ఇప్పుడే మ్యూజియం దగ్గర డ్రాప్ అయిపోయింది. మ్యూజియం రోడ్లో ఊబర్లో ఇక్కడ చిన్న ఫోటో షూట్ జరుగుతుంది. ఏమంటే ఇది మామూలు ఉంటారు కదా, యాడ్లో వేస్తుంటారు బోర్డుల మీద చెప్పులకి బ్యాగులకి, అది ఫోటో షూట్ జరుగుతుంది. వాడు విచిత్ర యాంగిల్లో తీస్తున్నాడు. అదో అక్కడ జరుగుతుంది. ఏ పక్కన మోడల్ ఉంది, ఏమో మోడల్ అంట, ఏదో ఫోటో షూట్కి సంబంధించి ఏదో బ్యాగ్ యాడ్ షూస్ యాడ్కి సంబంధించి వీడు డైరెక్షన్ ఇచ్చుకుంటున్నారు. వీళ్ళందరూ వాళ్ళే చూడు బ్యాచ్. సరే వాళ్ళతో మనకి ఎందుకు కానీ ఇంక ఇప్పుడు చూద్దాం. బుకింగ్ వస్తే డైరెక్ట్ ఎత్తుకొని పోదాం, లేకుంటే ఖాళీ బండి వెళ్ళిపోదాం రూమ్కి. మన టైం అవుట్ అయింది. మనమైతే అసలు ఎయిర్పోర్ట్ బుకింగ్లో రెండు చూపించిన, ఓలాలో ఊబర్లో ఆటి వరకే చూసినాం రెండును. సో ఆటి నుంచి ఓలాలో కానీ ఊబర్లో కానీ ఎర్నింగ్స్ చూడలేదు. అసలు నాకు టైం కూడా కుదరలేదు అసలు. సో ఎడన్నా 5 minutes దొరికితే టీ తాగినా అంతే మించి పోతానే ఉన్నా, నిలబెట్టలేదు బండిని. ఇప్పుడు దాని ఎర్నింగ్స్ ఎంతైనా చూసుకొని, కిలోమీటర్లు ఎన్ని తిరిగినాం చూసుకొని, సో టోటల్ అమౌంట్ కూడా కౌంట్ చేద్దాం. ఫస్ట్ ఎర్నింగ్స్ చూద్దాము. ఫస్ట్ టైం చూడొచ్చు, 10:41 అవుతుంది. మనం రాత్రి 10:30కేమో తీసినట్టు, కొంచెం అటో ఇటో. ఇప్పుడు ఊబర్లో చూసుకుందాం ఎర్నింగ్స్. 14వ తేదీ 15వ తేదీ రెండు మిక్స్ ఉంటాయి ఇందులో. సో 14వ తేదీ ఓపెన్ చేస్తే చాలు, 15వ తేదీ కూడా యాడ్ అవుతాయి ఇందులోను. మనం ఎయిర్పోర్ట్కి పోయిండే దాని దగ్గర చూసుకుందాం. సో ఇక్కడి నుంచి 14వ తేదీది మనం ఎయిర్పోర్ట్కి పోయిండేది. అక్కడి నుంచి దానిపైన చూడాలి. ఎయిర్పోర్ట్ ఇదంతా చూసినాము. ఇది ఎయిర్పోర్ట్ది. దాని తర్వాత ఇది చూడాలి. ఇది క్యాన్సిల్ అయింది ఫస్ట్, మళ్ళీ ఇంకో బుకింగ్. ఇది ఓపెన్ చేస్తే ఊబర్గో కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు, టైమింగ్ వచ్చేసి 19 నిమిషాలు, టోటల్ అమౌంట్ వచ్చేసి 208 రూపాయలు. మనకు వచ్చేసి 198 రూపాయలు ఇచ్చినారు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి గోషాట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది వచ్చేసి 198 రూపాయలు తీసుకున్నారు. మనకు వచ్చేసి 184 రూపాయలు ఇచ్చినారు. టైమింగ్ వచ్చి 18 నిమిషాలు, 7 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఊబర్గో 10 నిమిషాలు, 5 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 130 రూపాయలు. మనకు వచ్చేసి 93 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి ఊబర్గో 29 నిమిషాలు, 16.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 246 రూపాయలు. మనకు వచ్చేసి 207 రూపాయలు ఇచ్చినారు. నెక్స్ట్ బుకింగ్ ఇది ఊబర్గో కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది వచ్చేసి 350 రూపాయలు. మనకు వచ్చేసి 247 రూపాయలు ఇచ్చినారు. 50 నిమిషాలు, 20.5 కిలోమీటరు. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఇది లాస్ట్ది. ఇంకా ఇది వచ్చేసి ఊబర్గో 1 అవర్ 16 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 454 రూపాయలు. మనకు వచ్చేసి 354 రూపాయలు ఇచ్చినారు. సో ఇవి ఇక్కడ వచ్చేసి అమౌంట్ చూద్దాము. 14వ తేదీ వచ్చేసి 1191 రూపాయి. 15వ తేదీ వచ్చేసి 1285 రూపాయలు. ఓలా ఎర్నింగ్స్ ఇవి. ఓలాలో 15వ తేదీ 12 బయన్ చేసినాం కదా. ఎయిర్పోర్ట్ బుకింగ్ కూడా చూసినాం. ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్. దాని తర్వాత ఇంకా 3 బుకింగ్లు చూపించాలి. ఇది వచ్చేసి 10.5 కిలోమీటరు, 32 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 252 రూపాయలు. మనకు వచ్చేసి 179 రూపాయలు ఇచ్చినారు. దాని తర్వాత చిన్న బుకింగ్ ఇది వచ్చేసి 4 కిలోమీటర్లు, 13 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ 110 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. 0 కమిషను. మనకు వచ్చేసి 100 రూపాయలు. ఇది లాస్ట్ బుకింగు. ఇది వచ్చేసి 11 కిలోమీటర్లు, 26 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 321 రూపాయి. మనకు వచ్చేసి 245 రూపాయలు ఇచ్చినారు. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ 1317 రూపాయలు. దీంట్లో బుకింగ్స్ వచ్చేసి 4 బుకింగ్లు, 4 రైడ్స్.
కిలోమీటర్లు చూద్దాం, కిలోమీటర్లు ఎన్ని అనేది. కాకపోతే ఫస్ట్ మనం 0 చేయలేదు, కొంచెం దూరం పోయిన తర్వాత ఒక 5 కిలోమీటర్లు పోయిన తర్వాత చేసినాను. సో దాన్ని కూడా కౌంట్ చేసుకుందాం ఇప్పుడు. కిలోమీటర్లు వచ్చేసి 280 కిలోమీటర్లు, అదొక 5 కిలోమీటర్లు, 285 కిలోమీటర్లు. టోటల్ అమౌంట్ వచ్చేసి 4092 రూపాయలు అయింది. సో పర్సనల్ 300 బుకింగ్ పోయినాం కదా, అది ఇది యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ నుంచి SMVT రైల్వే స్టేషన్ వరకు, అది 300 యాడ్ చేసుకొని 4092 రూపాయలు అయింది. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 14 బుకింగ్స్ అయినాయి ఓలా ఊబర్లో రెండిట్లోనూ కలుపుకొని. సో కిలోమీటర్లు 285 కిలోమీటర్లు అంటే కరెక్ట్గా 1450 రూపాయలు డీజిల్ తాగింటుంది. మిగతాది మనకు మిగిలింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా. ఉంటాను మరి, బాయ్ బాయ్.